సరిగ్గా 3 నెలల క్రితం తెరాస అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఒక ప్రకటన రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అదే ఫెడరల్ ఫ్రంట్ ప్రకటన. కాంగ్రెస్ బీజేపీయేతర కూటమి కావాలని ప్రకటన చేసిన ఆయన అందుకు అనుగుణంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మాజీ ప్రధాని దేవెగౌడ, తమిళనాడు విపక్ష పార్టీ డీఎంకే అధినేత కరుణానిధి ఇలా ఎందరినో కలిసి వచ్చారు. త్వరలో ఒడిశా ముఖ్యమంత్రి బీజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ని కూడా కలిసే అవకాశం ఉంది. ఈ తరుణంలో కేసీఆర్ రాజకీయ ప్రవర్తన అనేక అనుమానాలకు కారణంగా మారింది. కర్ణాటక ఎన్నికల సమయంలో ఈ ప్రకటన చేసిన కేసీఆర్ ఆ తర్వాత తెలుగువారంతా జేడీఎస్కి ఓటు వేయాలని బెంగళూరు వెళ్ళి మరీ చెప్పారు. తృతీయ కూటమిలో ఆ పార్టీ కూడా ఉంటుందని అందరూ భావించారు. అంతకుముందే అంటే కేసీఆర్ కలవడానికి ముందే జేడీఎస్ అధినేత దేవగౌడ నెల ముందు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం నిర్వహించి బీజేపీతో పొత్తుకి సానుకూలంగా అభిప్రాయం వెల్లడించారు. ఈ విషయం కేసీఆర్కి కూడా తెలుసు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్తో జేడీఎస్ కలిసింది. దీనితో కేసీఆర్ ఆలోచనకు జేడీఎస్ సహకరించే పరిస్థితి కనబడలేదు. అంతకు 10 రోజుల ముందు ఢిల్లీ వెళ్లిన మమత, సోనియా గాంధీ సహా జాతీయ నేతలు అందరితో సమావేశమయ్యారు. అప్పుడు సోనియా చెప్పిన ఒక విషయాన్ని మమత ఆచరణలో పెట్టే విధంగానే కనిపించారు. ఇంతకీ సోనియా ఏం చెప్పారంటే, మీ లక్ష్యం బీజేపీ, అలాంటి సమయంలో దాదాపు అన్ని రాష్ట్రంలో బలం ఉన్న కాంగ్రెస్తో కలిసి మీరు నడిస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం ఉండదు. అలా మీరు తృతీయ ఫ్రంట్ అడుగులు వేస్తే అది బీజేపీకి బలం చేకూర్చే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత మమత రూటు మార్చేశారు. ఆమె దూకుడు తగ్గించారు. ఇక తమిళనాడు విషయానికి వస్తే డీఎంకే తాము అవసరమైతే కాంగ్రెస్కి మద్దతు ఇస్తామని ప్రకటించింది. నవీన్ పట్నాయక్ వంటి నేతలు కూడా కాంగ్రెస్తో కలిసి వెళ్లడానికే సుముఖంగా ఉన్నారు. దీంతో కేసీఆర్ ప్రయత్నాలకు ఆదిలోనే గండిపడింది. ఇక ఇక్కడ నుంచి కేసీఆర్ రాజకీయమే అనుమానాలకు వేదికగా మారింది. తెలంగాణ బీజేపీ నేతలపై ఒకప్పుడు విరుచుకుపడిన తెరాస ఇప్పుడు సైలెంట్గా ఉంది. అలాగే కేంద్రంపై అవిశ్వాసం ప్రాంతీయ పార్టీలు పెట్టిన సమయంలో తెరాస మద్దతు ఇవ్వడానికి కూడా ముందుకు రాలేదు. అలాగే బీజేపీతో పొత్తు పెట్టుకునే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి. ముఖ్యమంత్రుల సమావేశం ముందుగానే కేసీఆర్ మోడీని కలిశారు. దాదాపు 3 నెలల నుంచి అపాయింట్మెంట్ ఇవ్వని మోడీ ముఖ్యమంత్రుల సమావేశం ముందే ఇచ్చారు. దీంతో అసలు కేసీఆర్ నీరుగారిపోయారు అనే అనుమానం వ్యక్తమవుతుంది. లోగుట్టు ప్రగతి భవన్ కెరుక. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.